హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం గులాబీ మొక్కలకి ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. ఈ ఫెర్టిలైజర్ మనకి పువ్వులు పూయకపోయినా సరే మంచిగా మనకి ఎక్కువ పువ్వులు అనేది పూస్తాయి. అలాగే మన మొక్కలకి పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుందండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. మన గులాబీ మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే పువ్వులు కూడా ఎక్కువగా పూస్తూ ఉంటాయి. పూసినా కూడా మన మొగ్గలు అనేది ఏదో పురుగు తినేసినట్టుగా వాడిపోతూ రాలిపోతూ ఉంటాయి కదా. అలా దానికోసం నేనైతే ఒక ఫెర్టిలైజర్ని అయితే తీసుకుని వచ్చానండి. మన మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉంటాయి. ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి పువ్వులు పూయకుండా ఉండే మొక్కలు కూడా మనకి మంచిగా హెల్తీగా పువ్వులు అయితే పూస్తాయి. ఇక్కడ చూసారండి, పువ్వులు వాడిపోయినా సరే పువ్వు ఏదో పురుగు తినేసినట్లుగా ఎలా అయిపోయాయో ఆ మొగ్గలన్నీ కూడా ఇలాగే అయిపోయాయండి. ఇచ్చిన పువ్వులు ఇలాగే అయిపోయాయి. అలాగే మొక్కకి ఆకులు కూడా పురుగు తినేసినట్లుగా అయిపోయాయి. కానీ అందులో అయితే మనకి ఎటువంటి పురుగు అయితే కనిపించలేదు. ఇక్కడ చూడండి, వచ్చిన మొగ్గలన్నీ కూడా ఇలాగే అయిపోతున్నాయి. మొక్కలేమో హెల్తీగా ఉంటున్నాయి, ఆకులు కూడా పండుబడినట్టు వచ్చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందనమాట. దీనికి మనం ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకొని వచ్చానండి. 15 రోజులకు ఒకసారి మనం ఈ ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ అన్ని మొగ్గలు కూడా ఇలాగే అయిపోయాయి. ఇలా వచ్చినప్పుడు మనకి ఆ మొక్క కూడా డల్గా అయిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా మనం ఇప్పుడే ఫస్ట్లోనే మనం దీనికి నివారణ చేస్తే మనకి మొక్క అనేది మునిపట్లాగా పువ్వులు హెల్తీగా పూస్తాయండి. మంచిగా మనకి ఎక్కువ కూడా పూస్తాయి. నేను చెప్పే ఈ ఫెర్టిలైజర్ అనేది మనకి అన్నింటికి కూడా మొక్కలకి పనిచేస్తుంది. మన మొక్కలకి ఎస్ట్రిక్ నేచర్ తక్కువ ఉన్నప్పుడు మన మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉండాలి. ఎస్ట్రిక్ నేచర్, అందులో వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలకి మొక్కలకు ఉండే బలమంతా కూడా పోతుందండి. నేను ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ అనేది మీరు మొక్కలకి ఇస్తే మంచిగా హెల్తీగా అయితే ఉంటాయండి. ఇక్కడైతే మన ఇంట్లో ఎండిపోయిన నిమ్మకాయలు కానివ్వండి పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మన మొక్కలకైతే చాలా బాగా పనిచేస్తుందండి. మనం ఇట్లా పడేయకుండా మన మొక్కలకైతే యూస్ చేసుకోవచ్చు. అలాగే మంచిగా ఉన్న నిమ్మకాయలైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 1 లీటర్ వాటర్కి ఒక దెబ్బ అనేది నిమ్మ దెబ్బ అయితే తీసుకున్నానండి. మన మొక్కలకి ఎటువంటి పెస్టిసైడ్ అయినా సరే అండి, నేను ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ ద్వారా మనకి మొక్కలు అనేది చాలా మంచిగా హెల్తీగా అయితే ఉంటాయి. ఇప్పుడు తీసుకున్నాం కదండి నిమ్మ దెబ్బ, అయితే మొత్తం కూడా పిండేసుకున్నాము. లేదు మీరు 2 days తర్వాత కానివ్వండి, లేదా 1 day తర్వాత ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఇలా పిండేసుకొని ఆ వాటర్లో నిమ్మ దెబ్బ అయినా కూడా వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో వాడుకునే వంట సోడా ఉంటుంది కదండి, ఆ వంట సోడా అనేది 1 స్పూన్ తీసుకున్నాను. 1 లీటర్కి 1 దెబ్బ నిమ్మ దెబ్బ తీసుకున్నాను. 1 స్పూన్ వచ్చేసి వంట సోడా తీసుకున్నానండి. దీన్ని బాగా కలిపేసుకొని ఒక 5 minutes వరకు ఇలాగే పక్కన పెట్టేసుకోండి. ఈ ఫెర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతుందండి. 100% మన మొక్కలకైతే యూజ్ అవుతుంది. మీరు 15 రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ అనేది తయారు చేసి ఇచ్చి చూడండి. చాలా సింపుల్, అలాగే ఎక్కువ రిజల్ట్స్ కూడా ఉంటుంది మన మొక్కలకి. చూసారు కదా, ఇప్పుడైతే ఇది తయారైపోయింది. నేనైతే 2 లీటర్ల వాటర్కి ఒక జగ్ అది మనం తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ అనేది 2 లీటర్ల వాటర్లో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ అనేది మనం స్ప్రే బాటిల్ మీ దగ్గర కనుక ఉంటే ఆ స్ప్రే బాటిల్ అనేది పోసుకోండి. సగం వచ్చేసి మొక్కలకు అనేది తీసుకున్నాను, సగం వచ్చేసి నేను స్ప్రే చేయడానికి అనేది తీసుకుంటున్నానండి. ఇది మనం స్ప్రే చేయటానికి వాడచ్చు, అలాగే మనం మొక్కలకి కూడా వాడచ్చండి. ఎలాగో చూపిస్తాను. మనం తీసుకున్న స్ప్రే బాటిల్ అయితే 1 లీటర్ వరకు నేను పోసుకుంటున్నానండి.
ఇలా స్ప్రే చేసుకునే దానికి నేనైతే దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇంకొక జగ్గుతో నేను ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇవ్వటానికి అని చెప్పి ఉంచేసుకున్నాను. సేమ్ ప్రాసెస్ అండి, మనం మొక్కకి ఇవ్వచ్చు, అలాగే స్ప్రే చేయడానికి మొక్కలకి అన్నింటికి కూడా స్ప్రే చేయొచ్చండి. ఇలా స్ప్రే చేయటం వల్ల మన మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉంటాయి. అలాగే అన్ని మొక్కలకి కూడా ఇలా మొక్క మొదట్లో ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వండి. ఇవ్వకపోయినా కూడా మనం ఇలా స్ప్రే చేయొచ్చండి. చూసారు కదా, నేనైతే మొక్కలకి ఇచ్చాను. అలాగే ఈ మొగ్గలు ఏవైతే ఉంటాయో ఇలా ఎండిపోయినట్టు రాలిపోతూ ఉన్న మొగ్గలకు కానివ్వండి, ఇలా పురుగు తినేసినట్టుగా ఉన్న మొక్కలకు కానివ్వండి, ఏదైనా పెస్టిసైడ్ అటాక్ అయితే మాత్రం ఇలా ఈ ఫర్టిలైజర్ చేసి ఇవ్వండి, మంచిగా యూజ్ అవుతుందండి. 15 రోజులకు ఒకసారి మీరు ఇలా తయారు చేసి ఇవ్వండి. మొక్కలకి కావాల్సిన ఎస్ట్రిక్ నేచర్ అనేది కూడా చాలా అందుతుందండి. మొక్కలకు అనేది ఎస్ట్రిక్ నేచర్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే చూసారు కదా, మన మొక్కలకి బలానికి బలం అందిస్తుంది, మంచిగా మొక్కలకి పువ్వులు అనేది పూస్తుంది. ఏదైనా పెస్ట్ ఉన్నా కూడా మన మొక్కలకు అనేది తరిమి కొట్టుకోవచ్చు. ఇలా చూసారు కదా, నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది చాలా సింపుల్ అండి. మీరు కూడా మీ మొక్కలకి మీ గార్డెన్లో తయారు చేసుకొని ప్రతి మొక్కకు కూడా ఇలా ఇవ్వండి. చూసారు కదండి, నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్.